కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి మంత్రి నారాయణ ఆర్థిక సాయం అందించారు. నెల్లూరు ఆర్ఎండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెక్కును అందజేశారు. పార్టీ తరపున మరింతగా అండదండలు ఉంటాయని మృతుని కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ లక్ష్మీనాయుడు హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం నిర్ణయం ప్రకారమే బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు 6 ఎకరాల భూమిని కేటాయించామని వెల్లడించారు. గ్రామంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడ్లూరు మండలంలో దారకంపాడు విలేజ్లో జరిగిన ఘటన, హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం, అది చాలా దారుణంగా జరిగింది. అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే వెన్నుపూస బాగా డ్యామేజ్ అయింది, దానికి సర్జరీ చేశారు. అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది. నిజంగా ఇది కరెక్ట్ కాదు, ఇది హత్య యాక్చువల్గా. ఇది ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆమెకు 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిశ్చంద్ర ప్రసాద్, అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం, వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై సీఎం స్పందన అభినందనీయమన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గుడ్లూరు మండలం దారకనపాడులో ఒక విషాద సంఘటన జరిగింది. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. వాళ్ళిద్దరూ కూడా బాగానే ఫ్రెండ్స్గా ఉండి తర్వాత వ్యక్తిగత కక్షలు పెంచుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం, అది సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన జరిగింది. జరిగిన దుర్ఘటన మీద ఒక నివేదికని సమర్పించి ప్రభుత్వానికి, దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా 5 లక్షల చొప్పున నగదు, అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు అంటే ముగ్గురికి 6 ఎకరాలు, అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు, అతనికి కూడా వెన్నుపూస ఇబ్బందిగా ఉంది. ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన హరిశ్చంద్ర ప్రసాద్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిలో ఆ కేసుని క్లియర్ చేసేసి శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం, సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు, సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి. సమాజంలో అందరం కూడా సోదరభావంతో
ఉంటేనే సమాజానికి మంచి జరుగుద్ది. కానీ ఇటువంటి ఆలోచనలతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు 4 సంవత్సరాల పాప, ఒక 1 year పాప, ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది. ఇటువంటి సంఘటనలు చేసి ఆ ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, ఏదైనా జరిగిన నష్టాన్ని ఇవ్వడం పూడ్చలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరపున, అలాగే మా నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, ఆర్డీఓ అనూష, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.